బంగారు కోడి పెట్ట పడిపోయాడు సార్. 100 మంది రౌడీలను అవలీలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఆ బ్లడీ బఫెలో నీ డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 years, నాకు 25 years. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది. వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ చూసావుగా? ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలింగ్ చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. 10కి 100కి నిన్ను అడుక్కోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థాంక్యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే, త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా వాయిస్ మరి సెటర్లు ఎత్తరా? ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు? అబ్బో, వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు. అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా ఇల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచాడు కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవలేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది, లోపల కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూరు పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తాను. మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచండి గుమ్మడికాయ కట్టే వరకండి కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షల ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి?
2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. ఒరే లింగం, ఒరే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని క్షవర కళ్యాణం చేసుకుంటున్నావురా? తప్పదు. ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు అట్లాంటి వాడి కడుపును పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవరు? ఆ త్రాష్టుడు నీ తండ్రి. చెట్టు మీద కాకిగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాలకు ఎత్తిచ్చాడు అనుకున్నావురా? ముష్టి ₹1/2. రేయ్ నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. మీరా కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. కన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతికుండగానే ఆవిడికి శిరోముండలం. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయాలా, దువ్వుకోవాలా, రిబ్బన్లు పిరులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లెపూలు, ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంచక్క నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దానివల్ల గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాడికి జుట్టే కాదు, వయస్సు కూడా పెరుగుతుంది. మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు? అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందం ఎందుకు అడుగుతాడానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచి పనిచేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్టమే మాత్రం కావాలండి. కట్టం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారం పోయించానా, మంత్రసానికి పావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైనా క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధులు మీద అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నా సంబంధిస్తారా? ఎందుకేమన్నాయా దాచుకుంటానా? వెళ్ళవడపు నీ మొహాన్ని కొట్టాను. వారికి పెళ్లి అవుతుందా? శోభనం అవుతుందా? 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వారికి బారసాలు చేయాలా? చేయాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే నీకు కట్టింగే, నీ కట్టింగేరా అయ్యా. ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషా? అన్ని ఫుల్లే, చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు, స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు, బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరు చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఎవరు వచ్చినట్టున్నారు? ఫుల్ పికప్ తో సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా.
ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ అయ్యలేదు? అసలు అప్పే తీసుకోండి. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్ నువ్వు ఉప్పు లేకుండా తిరగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది. యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ చేయి. వద్దు నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడా? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. హంస మై డియర్. నిన్ను కాదు హంస.